ఓకే. ఫ్యాటీ లివర్. సో, దిస్ ఈజ్ ఆల్సో కామన్. ఎక్కడైనా వింటూ ఉన్నాము. ఒక్కసారి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందని హాస్పిటల్‌కి వెళ్తే వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ మీకు ఇలా అయితుంది, బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయా? లేదంటే బాగా ఒబేస్ అయిపోతున్నారు. మీకు ఫ్యాటీ లివర్ ఉంది. సో, నిజంగానే ప్రతి ఒక్కళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది అంటారా? ఓకే. సో ఫ్యాటీ లివర్ మెడికల్గా 2 ఉంటుంది. ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్. ఓకే, ఆల్కహాలిక్ వదిలేద్దాం. నాన్ ఆల్కహాలిక్లో అందరు ఏమనుకుంటారు, ఫ్యాటీ లివర్ ఆయిల్స్, క్రీమ్స్, చీజ్, ఫ్రైడ్ ఐటమ్స్ తింటూ వస్తుంది అనుకుంటారు. కామన్. రిఫైన్డ్ ఆయిల్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, దాన్ని టోటల్గా డినై చేయండి. రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ అ మేజర్ రీజన్. దానికంతా కూడా మేజర్ రీజన్ స్వీట్స్. ఫ్రక్టోస్ అంటే మన ఫ్రూట్స్లో ఉండే షుగర్. దాని నుంచి సిరప్ చేస్తారు. ఇప్పుడు మనకు ఏదైనా స్వీట్నెస్ ఉండనివ్వండి, ఇప్పుడు సీరియల్స్, కార్న్ఫ్లేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అంటే ఫ్రక్టోస్, మాల్టోడెక్స్ట్రిన్, సకారిన్, డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ షుగర్స్ ఇవి. లేబుల్ పైన నో షుగర్ ఉంటుంది, ఇంకా మాల్టోడెక్స్ట్రిన్ రాస్తాడు. చదివేవాడికి ఏమనిపిస్తుంది, షుగర్ అని రాసలేదు, సేఫ్. అస్సలకి కాదు. డిఫరెంట్ నేమ్స్ ఇప్పుడు ఒక కెమికల్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అలాంటివి ఒక మిస్నామర్స్ అంటారు. అంటే షుగర్కి ఏమేమి పేర్లు పెట్టొచ్చో ఇప్పుడు విష్ణుమూర్తికి 1,00,000 పేర్లు అంటారు. అలాంటివి. అంటే ఇప్పుడు ఇక్కడ జనాలకి తెలియంది ఏంటంటే ప్రతి ఒక్కదానికి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మేము ఏదైనా తినాలి అని అంటే ఏం ఇంగ్రీడియంట్స్ వాడారు అవన్నీ మేము గూగుల్ చేసుకొని తినాలా? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ డెఫినెట్గా వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ చాలా యాప్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఆ కాంపోజిషన్ లిస్ట్ ఉంటుంది కదా, మీరు స్కాన్ చేసి దాంట్లో మొత్తం రెడ్ ఫ్లాగ్స్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి, ఎమల్సిఫైయర్స్ అంటారు, కలరింగ్ ఏజెంట్స్ అంటారు. ఓకే, రీసెంట్గా రెడ్ కలర్ బ్యాన్ చేసింది యూకే అండ్ యుఎస్. ఎందుకు తెలుసా? దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. రెడ్ కలర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది మనకి? రెడ్ వెల్వెట్ కేక్స్లో, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్. ఓకే, దీంట్లో ఇవన్నీ కలరింగ్ ఏజెంట్స్ యూజ్ అవుతున్నాయి అండ్ ఇట్ ఈస్ బ్యాండ్. బట్ ఇండియాలో ఎలాంటి కంట్రోల్ లేదు. ఓకే, ఈ కలరింగ్ ఏజెంట్స్ వల్ల అలర్జీస్ వస్తుంటాయి. సో ఇది ఎక్కడా ఎవరు మెన్షన్ చేయరు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సేమ్ కలరింగ్ ఏజెంట్ 3-4 ప్రోడక్ట్స్లో ఉంటుంది. నా దగ్గర వస్తారు, నేను ఏది తిన్నా అవుతుంది అంటే డిఫరెంట్ గ్రూప్స్. ఒకటి బిస్కెట్ ఉంటుంది, ఒకటి చాక్లెట్ ఉంటుంది, ఒకటి బ్రెడ్ ఉంటుంది. అవన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ కాంపోజిషన్, కానీ కామన్ ఏంటి? కలరింగ్ ఏజెంట్స్. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ అంత సివియర్ ఉంటాయి. నెక్స్ట్ కెచప్స్ ఉంటాయి. నార్మల్గా ఇంట్లో ఎప్పుడైనా మీరు కెచప్ చేస్తుంటే కొంచెం వాటరీ ఉంటుంది. ఓకే, మనం గట్టిగా థిక్ ఉంటుంది, దాంట్లో ఒక ఎమల్సిఫైయర్ వేస్తారు. సో మీరు ఎంత వేసినా లిక్విడ్ అంత జెల్ అయిపోతుంది. ఇప్పుడు జెలాటిన్ యూస్ చేస్తుంటే ఐడియా ఉంటుంది మీకు, అది వాటర్లో వేయగానే థిక్ జెల్ అయిపోతుంది. సో ఈవెన్ ఆ టమాటో కెచప్స్ కూడా అంతే. ఇప్పుడు టమాటో కెచప్స్ యాడ్స్ ఎలా ఉంటాయి? రివర్స్ చేసినా కింద పడదు అన్నట్టు. దాంట్లో అంత ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఉంది. ఇట్ ఈస్ డేంజరస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వన్ రీజన్ చెప్పాను, షుగర్. నెక్స్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు సిట్టింగ్, స్ట్రెస్. దీని తర్వాత కొంతమంది జెనెటిక్ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ బేసిక్గా ఏంటంటే పర్సన్కి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓవర్ వెయిట్, ఈ 3 కలిసాయి అనుకోండి, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ రివర్సిబులా కాదా అనేది ఒక క్వశ్చన్ అందరు అడుగుతారు. స్టేజ్ 2 వరకు ఇట్ ఈస్ రివర్సిబుల్. 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, స్టేజ్ 1 ఎంత అనుకోవచ్చు? స్టేజ్ 2 యూజువల్గా అల్ట్రాసౌండ్లో వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. సో ఇంత పర్సంటేజ్ ఉంటే స్టేజ్ 1, ఇంత పర్సంటేజ్ స్టేజ్ 2. సో యూజువల్గా స్టేజ్ 2 వరకు రివర్స్ అవుతుంది. ఎలా అవుతుంది? ఫస్ట్ క్లీన్ డైట్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వాకింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో నార్మల్గా ఏంటి, 10,000 స్టెప్స్ అనేది ఒకటి మాట్లాడతారు. ఎక్కడా లేదు 10,000 స్టెప్స్ ఆర్ ద గోల్ అనేది. ఓకే, ఈవెన్ 7,000 to 8,000 స్టెప్స్ మీరు పర్ డే చేయగలుగుతున్నారంటే గుడ్. సో 10,000 అనేది జస్ట్ ఒక నంబర్, జస్ట్ అ మ్యాజిక్ ర్యాండమ్ నంబర్, రౌండ్ ఫిగర్ నంబర్. ఇప్పుడు ఈవెన్ చాలా మంది అంటారు 21 days చేస్తే ఏదైనా హ్యాబిట్ ఫుల్ఫిల్ అవుతుందని. యూ గెట్ ఇన్ టు దట్ డిసిప్లిన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ వినడానికి, చెప్పుకోవడానికి బాగుంటాయి, బట్ మెడికల్ ప్రూఫ్స్ లేవు. బట్ ఇఫ్ అ పర్సన్ ఈస్ డూయింగ్ 10,000 స్టెప్స్, వెల్ అండ్ గుడ్. పర్సన్ ఈస్ ఫాలోయింగ్ ఫర్ 21 days, వెల్ అండ్ గుడ్. ఓకే, మీరు రిఫైన్డ్ ఆయిల్ గురించి మాట్లాడతాను అన్నారు. వాట్స్ ద స్టోరీ? సో రిఫైన్డ్ ఆయిల్ బేసిక్గా ఏమవుతుందంటే, మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి.
అంటే ఆ సీడ్ని ప్రెస్ చేసిన ఆయిల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ దాన్ని హీట్ చేసి కెమికల్స్ యూజువల్గా సల్ఫర్ అలాంటివి యాడ్ చేస్తారు. యాడ్ చేయగానే క్లియర్ అయిపోతుంది. మనకు షుగర్ దొరికేది షుగర్ మిల్లో బ్రౌన్ ఉంటుంది. వైట్ ఎలా అవుతుంది అనుకున్నాను, సల్ఫర్ వేస్తారు దాంట్లో. సల్ఫర్ వేసాక బ్రౌన్ షుగర్ అనేది వైట్ అవుతుంది. సో ఆయిల్స్లో కూడా సేమ్ కెమికల్ ప్రాసెస్. ఇప్పుడు మన కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎప్పుడన్నా అది కొంచెం డార్క్, థిక్, కొంచెం ఈ సీడ్ది పౌడర్ ఇలాంటివన్నీ ఉంటాయి, క్లియర్గా ఉంటుంది ఎప్పుడు. బట్ రిఫైన్డ్ ఆయిల్స్ చాలా క్లియర్గా ఎల్లో కలర్ ఉంటాయి. అవును, ఎందుకంటే దే గో టు మల్టిపుల్ ఫిల్టరేషన్ ప్రాసెసెస్, మల్టిపుల్ కెమికల్స్. సో మల్టిపుల్ ఫిల్టర్స్ అన్నారు, అది మంచిదే కదా ఫిల్టరింగ్ అనేది. ఫిల్టరింగ్ ఫిజికల్ పార్టికల్స్కి ఓకే, బట్ ఈవెన్ కెమికల్ ఫిల్టరేషన్ కూడా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఆరో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, 5 స్టెప్స్ 6 స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్గా అంత అవసరం లేదు. మన బాడీకి ఏదైతే వాడు వచ్చాక టీడీఎస్ మీటర్ పెడతాడు. టీడీఎస్ మీటర్ నార్మల్గా మనకు 80 నుంచి 150 ఉండాలి మన హ్యూమన్ బాడీకి, ఏవైతే మినరల్స్ అవన్నీ రావాలో. ఇంట్లో వచ్చేది 10 నుంచి 30 పెడతాడు వాడు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మన సాల్ట్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా అంతే, ఓవర్ ఫిల్టరేషన్ ఇస్ నాట్ గుడ్.